లోకాసు వార్త 7వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. లోకాసు వార్త 13వ అధ్యాయము 7వ అధ్యాయం 13 నుంచి కొన్ని వచనాలు. 7వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుదాం. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడి సాగినను. ఆయనను అతని తల్లికి అప్పగించును. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నీ కొందనాలు నైనా, నీ ఘనమైన నామైన కొందనాలు. ఉట్టివాను మట్టివాను బలహీనను ప్రభా, నీ సన్నిధి తోడుగా వచ్చి కొద్ది నిమిషాలు ప్రభా నీ ఆత్మచేత నింపి ఇదిగోనైనా చదవనటువంటి వాక్యముల నుంచి విరిచి నిబిడలు కొడ్డించి సహాయం ఇచ్చామని నీ సన్నిధిలో ఎత్తుపట్టుకొని అల్పనైన నన్ను నాయన మీ సెలవుసాటును మరుగుపరిచి క్లుప్తంగా కొద్ది నిమిషాలు ప్రభా నీ ఆత్మ నడిపింపు దాయిచ్చు తండ్రి. నీ ఆత్మను మా మీద ప్రకాశింపచ్చు. నీ ఆత్మను మా మధ్యకు తీసుకురండి, విరిచి వడ్డించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మళ్ళీ ఒకసారి చదువు. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముచ్చును. మోయిచున్నవారు నిలిచిరి. చాలు, తర్వాత చదువుదాం. పిల్లరా, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడంట ఆమె యందు కనికరం చూపాడంట. ఎవరు ఆమె అంటే పిల్లరా, ఆ ఊర్లో ఒక ఎదవరాళ్ళు ఉంది. ఆ ఊరు గమని ఎదుట మరి పిల్లరా మరి అనేకమైన పరిస్థితులతో ఆ తల్లి చనిపోయినటువంటి తన కుమారుని బట్టి ఎంతగానో అల్లాడిపోతూ ఉంది. పిల్లరా, ఈ యొక్క వచనం చూస్తే ఆమెని ఎవ్వరూ ఆదరించలేకపోయారంట. అంటే ఆదరణ అనేది, కనికరం అనేది ఎవరి దగ్గర దొరికిద్ది మనకంటే ప్రభు దగ్గర మాత్రమే దొరికింది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మనమందరం వెళ్ళి చక్కగా వాదారుస్తామంట. ఏమంటామంటమ్మా, ఏడమ్మాక కొంచెం ఏదన్నా ఆహారం తీసుకో, మంచినీళ్ళు తాగు, టీ తాగు అని ఆమె పక్కన మనం ఉండి, లేదంటే పురుషుడు చనిపోయినా, స్త్రీ చనిపోయినా, కుమారుడు చనిపోయినా, తల్లి చనిపోయినా ఆ బాధ ఎలా ఉంటుందంటే అది ఏ మనుషుడు కూడా వాదార్చలేనిది. ఎవరైనా వాదారుస్తారంటే వాదార్చలేరు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, అమ్మాయి ఏడవద్దు అని చెప్తున్నాడు ఆమెకి. ఆ గ్రామంలో ఇప్పుడు దేనిబిడ్డరా ఎంతోమంది ఆమెకి చెప్పారంట. ఏమని? అమ్మాయి ఏడవమాక, ఇటువంటి మరణాలు సహజమే, అందరం చనిపోతూ ఉంటాం, ఏదో ఒక దినాన్ని వెళ్ళిపోతాం. కానీ ఈరోజు నీ కుమారుడు చనిపోయాడు, అలాగే నేను కూడా, అలాగే మీరు కూడా అని అందరూ చెప్తూ ఉంటుంటే ఆమెకి ఆదరణ లేక ఓదార్చలేకపోలేరా. ఆమెను ఎవరు ఓదార్చలేరు. అందరూ చెప్పారంట, అమ్మా ఏడవద్దు అన్నాడంట. అదే మాట కూడా ఇప్పుడు ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఎవరు చెప్తున్నాడు? అమ్మా ఏడవమాక అని చెప్పని ప్రభు ఆమెకి స్వయంగా చెప్తున్నారు. ఆమె అనుకుంది, అందరు ఇదే మాట చెప్పారు, ఈయనెవరో దారే పోయినాను కూడా ఇదే మాట నాకు చెప్తున్నాడు అనుకుంది. అయితే పిల్లరా, యవనస్తులు గమనించాలి. ఈ రోజున యవనస్తుల యొక్క పరిస్థితి బాగలా. బండి దొరికిందంటే రై వెళ్ళిపోతున్నారు. చూడండి, మరి రాత్రి ఇందాక కూడా అమ్మాయికి చూపించున్న ఫోటో. ఆ పిల్లోడు ఎవరో కాదు, ఇప్పుడు మన ఇది మక్కొల్ల మరి
అన్న మనవడంట. చిన్న వయసు, మరి ఆ పిల్లోడికి పెళ్ళయిందో లేదో తెలియదు కానీ ఆగున్న ఆటోను గుద్దాడు. తాగి గుద్దాడో ఎలా గుద్దాడో తెలియదు కానీ వెనకాల కూర్చున్న పిల్లోడు మాత్రం స్పాట్లోనే కోమాలోకి వెళ్ళిపోయాడు. తోలే పిల్లోడికి మొహం కళ్ళు మొత్తం అసలు చాలా నమ్మకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి దినాలు. ఎందుకంటే తల్లిదండ్రులు తన బిడ్డల మీద ఎంతో ఆశ పెట్టుకుంటారు. చూడండి, ఈ పిల్లోడు చనిపోతే తల్లి ఎంత అల్లారిపోతుందో చూసారా? ఈ రోజున యవనస్తులు ప్రయాణం అంతా కూడా లోకము వైపే. ఎక్కడ బ్యానర్లు చూసినా యవనస్తులు ఫోటోలే. అరే, మొన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా, ఈడెందుకు చనిపోయాడు? మొన్న మా గిరిపురంలో ఒక పిల్లోడు క్లియరా, మరి ఆ ఫేస్బుక్లో ఏం పెట్టాడో ఏమో కానీ ఎవరో బెదిరించారంట. బెదిరించినందుకు అమ్మో నాకు ఏమైపోతుందని తనకు తన్నే ఉరు పెట్టుకున్నాడు. చనిపోయాడు. తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు. క్లియరా, ఒకగానొక చెల్లి ఉంది. ఆ చెల్లి ఇప్పుడు ఏమైంది? యవనస్తులు అవగాహన లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లరా, వారు మార్గాలు బాగల, చిన్న వయసులోనే వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కారణం తల్లిదండ్రులు చెప్పినా లోబడినటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు ఎంత మొత్తుకున్నా, కాకపోతే తల్లులైన వారు తన బిడ్డల కొరకు ఏం చేయాలయ్యా అంటే ప్రార్థన చేయాలి. అంత్య దినాల్లో మనం ఉన్నాం, ఆఖరి దినాల్లో మనం ఉన్నాం, కరవటి దినాల్లో మనం ఉన్నాం. ప్రభు రాకడెప్పుడో మన పోకడెప్పుడో తెలియదు. కాబట్టి మనలో మన కుటుంబాలని భద్రపరచుకోవాలి. ఏమో చూస్తే ఏడుస్తూ ఉన్నప్పుడు చూడండి, ఆ తల్లిని ఎవ్వరూ ఓదార్చలేదు, నెమ్మది లేదు, ఆమెకి సమాధానం లేదు. ఎందుకని అని అంటే ఒక్కగానొక్క కొడుకు కళ్ళ ముందే చనిపోయాడు. ఆ తల్లికి ఎంత వేదన అంటే మనోవేదనతో ఆమె కృంగిపోయింది. ఆమె కన్నీరంతా కూడా ఆవిరైపోయింది. ఏడ్చి 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 ఓపిక లేక ఆమె ఇంకా తన బిడ్డ మీద ఉన్న మమకారంతో ఎంతగానో తన హృదయాన్ని పిండినంతగా అయిపోతా ఉన్నప్పుడు ఆ సమయంలో ప్రభు వెళ్ళాడంట ఆమె దగ్గరికి. స్తోత్రం చెబుదాం. పాడిని వెళ్ళేవాడిని ఆపి ప్రభు ఆమెను చూసి, స్తోత్రం చెబుదాం, ఆమె బాధ చూశాడు, ఆమెకున్న వేదన చూశాడు, ఆమెకున్న కొరతను చూశాడు. భర్త లేడు, నానేవారు లేరు, ఆమెకున్న అవసరత ప్రభు చూశాడు. ఆమె జీవితానికి తన బిడ్డే ఆధారం, తన కుమారుడే ఆధారం. తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకొని ఇక నా బిడ్డే నాకు ఆధారం అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ పిల్లలు దేవుని బిడ్డలుగా చూడండి, చిన్న చిన్న వయసులోనే భయంకరమైన త్రాగుబోతులుగా మారిపోతున్నారు. చిన్న చిన్న వయసులోనే దేవుని బిడ్డలుగా వారు ఏ విధమైనటువంటి తల్లిదండ్రులకు లోబడిన వారిగా ఉంటున్నారు. చిన్న వయసే. ఆలోచన చేస్తే ఈ కుమారుడు చనిపోతే ఆయన కనికరం చూపాడంట తల్లి మీద. చూడండి ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయము 18, 19 వచనాలు ఒకసారి చదువుదాం. మత్తయి 9వ అధ్యాయము 18, 19 వచనాలు. దొరికిందా? 18, 19. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చావనయ్యున్నది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచమనెను, ఆమె బ్రతుకునను. యేసు లేచి అతని వెంట వెళ్ళి తన శిష్యులను కూడా వెళ్ళిరి. ఆ సమయంలో ఇదిగో 12 ఏళ్ళ స్తోత్రం. చూడండి, ఇక్కడంట ఒక అధికారి
ఆయన కుమార్తె చనిపోయి ఉంది. చనిపోయి ఉన్నప్పుడు దేవుడి కనికరం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు అనుకున్న ఈ వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడంట. అని ఎన్నడూ ప్రార్థన చేసిన వ్యక్తి కాదు, ఎన్నడూ ప్రభువుని వెంబడించిన వాడు కాదు, ఎన్నడూ మందిరానికి వచ్చిన వాడు కాదు. విన్నాడంట, సాక్ష్యాలు విని ప్రభువు మీద తనకున్న విశ్వాసాన్ని పెంచుకున్నాడు. స్తోత్రం. అంటే పిల్లరా, మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే ఇతరులకంట మన పత్రికలుగా ఉండాలి. ఏంటంటే ఇతరులకు మనం పత్రికలు అంటే ఏంటి? పరిశుద్ధుడైన పౌలు 14 పత్రికలు రాశాడు. ఎవరికి? సంఘాలకు రాశాడు. ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి అని. ఈ పత్రికలన్నీ కూడా సంఘాలకు ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక అదొక సంఘం, ఫిలిప్పీ పత్రిక అదొక సంఘం, ఇంకా ప్రియురా కొన్ని సంఘాలు ఉన్నాయి. మరి ఆయన ప్రేమించిన తన బిడ్డకు కొంతమందికి ఆయన పత్రికలకు పంచాడు. మీరు ఇలా ఉండండి అన్నాడు. అంటే మన జీవితము అనేకులకు ఒక పత్రికగా ఉండాలి. ఇప్పుడు వార్తాపత్రిక ఉంది, ఎంతమంది చదువుతారు దాన్ని? అమ్మ చెప్పాలి, ఎంతమంది చదువుతారు? రోజు పేపర్ వస్తుంది కదా, దాన్ని ఏమంటారంటే వార్తా పత్రిక. ఆ దాంట్లో ఉన్న వార్తలన్నీ చదువుతాం. అట్లాగే మన ఆత్మీయ జీవితమైన పత్రికను అందరూ చదువుతారు, అందరూ మనల్ని చూస్తారు. కాబట్టి పిల్లరా, ఈ వ్యక్తి అంట మరి యేసు ప్రభు గురించి విని యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి, ఎలాంటి అధికారి అంటే ఈయన 100 మంది పోమంటే పోవాలి, 100 మంది కూర్చోమంటే కూర్చోవాలి, అటువంటి అధికారం కలిగిన వ్యక్తి. అరే, మనము నెత్తి మీద రూపాయి పెడితే 10 రూపాయలు పనికిరాం. అసలు ఎంత బలాయి ఉంటుందో మన దగ్గర. స్తోత్రం చెబుదామా? అవునా కాదా? నెత్తి మీద రూపాయి పెడితే 10 రూపాయలు ఖరీదు కూడా. అసలు ఎంత బలాయి అంటే అంత బలాయి. ఈ వ్యక్తి అంట ఒక అధికారి. ఎటువంటి అధికారి? ఆయన దగ్గర ఎప్పుడు ఒక 100 మంది వెళ్ళమంటే వెళ్ళాలి, కూర్చోమంటే కూర్చోవాలి. అటువంటి అధికారం కలిగిన వాడు ప్రభు దగ్గరకు వచ్చంట. ఆయన ఏం చేశాడంటే, కనికరం చూపేది ఆయనే, కఠినత్వాన్ని చూపేది కూడా రెండు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన కనికరాన్ని మనం ఏం చేయాలంటే సొమ్ముగా చేసుకోవాలి. స్తోత్రం చెబుదామా? ఏం చేయాలంట చెప్పాలి. ఆయన కనికరాన్ని ఒక సామెత ఉంది కదా, ముద్దు వచ్చినప్పుడే సంకల్పాలి. ఆ ముచ్చట తీరిందనుకో, ఇంకేం చేద్దాం? స్తోత్రం చెబుదాం. అందుకే ప్రియరా, ఇక్కడ మనం వాక్యాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఒక ఆయన చిన్న పోస్టులో ఉన్నప్పుడే, ఏదో చిన్న ఉద్యోగస్తుడిగా ఉన్నప్పుడే 10:30కి ఆరాధన అంటే 10ంటికి వచ్చి మందిరం దగ్గర కూర్చునేవాడంట. మందిరంలో కాదు, ఇప్పుడు మనం బయట చెప్పులు ఇడుతున్నామా, ఆ చెప్పుల దగ్గర కూర్చునేవాడంట. వచ్చి కుర్చీ చేసుకొని ఎవరు చెప్పులు ఇడిచినా ఆ చెప్పులన్నీ వెళ్ళే వాళ్ళకి అర్థం లేకుండా ఓ పక్కన పెట్టేవాడంట. ఎవరు చెప్పులు ఇడిచినా దారిలో తొక్కుతారు, ప్రభు సన్నిధి మార్గం సరళం చేయాలని ఎన్ని చెప్పులు విడిచినా కూడా అక్కడ పెట్టేవాడు. సరే, అందరూ వచ్చిన తర్వాత వెళ్ళిపోయి మందిరంలో కూర్చునేవాడు, వాక్యం వినేవాడు. అలాగా పిల్లరా, మరి సభలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి అంటా పిల్లరా, మరి సభలన్నీ అయిపోయినప్పుడు 3 రోజులు భోజనాలు జరుగుతుంటే ఈ భోజనాలు ఆకులు ఇస్తరాకులు ఇతనే ఎత్తేసేవాడంట. చిన్న పోస్ట్ అనుకుంటున్నాడు ఆయన ఎవరయ్యా అంటే దేవుని బిడ్డలారా, బిల్ కలెక్టర్ హోదాలో ఉన్నాడు. ఎవరో? నేనేమన్నాను? నెత్తి మీద రూపాయి పెడితే 10 రూపాయకి పనికిరాం. బిల్ కలెక్టర్కి ఎంత ఉంటుంది జీతం? ఎంత ఉంటుందమ్మా? స్తోత్రం. అటువంటి బిల్లు కలెక్టర్ మందిరము గుమ్మము దగ్గర నిలబడి చెప్పులన్నీ ఒక పక్కన పెట్టి ఆరాధన మొదలైనప్పుడు లోనికి వచ్చేవాడు. భోజనాలు జరుగుతున్నప్పుడు ఈ భోజనం ఆ ఇస్రాకులన్నీ చుట్టూ ఒక బుట్టలో వేసుకొని నెత్తి మీద పెట్టుకొని వెళ్ళేవాడు. నెత్తి మీద చూడండి, దాంట్లో మరి సాంబారు ఉంటుంది, కూరలు ఉంటాయి, ఎన్ని కారాయి అంట నెత్తి అమ్మట. కారిపోతున్నప్పుడు పాస్టర్ గారు చూసి, ఏమండి మీకు ఎందుకయ్యా ఇవి అని అంటే, దేవుడి పని చేయాలయ్యా. తన పరిచర్య విధానాన్ని చూసిన దేవుడు అంటే తన మీద కనికరం చూపాడు.
కనికరం చూపి ఆ బిల్ కలెక్టర్ కంటే ఉన్నతమైన హోదాన్ని ఇచ్చాడు. స్తోత్రం. ఉన్నతమైన హోదాన్ని ఇస్తే లక్షల రూపాయల శాలరీ తీసుకుంటున్నాడు. ఏంటంట? లక్షల రూపాయల శాలరీ తీసుకుంటా ఈయన కొంచెం తలాగరేసాడు. చెప్పుల దగ్గర ఉండే వ్యక్తి 10:30కి ఆరాధన అంటే 10ంటికి వచ్చి కూర్చున్న వ్యక్తి 11:30కి రావటం మొదలు పెట్టాడు. 11:30కి రావటం మొదలుపెట్టి కింద కూర్చున్న వ్యక్తి వెళ్ళిపోయి కుర్చీలలో కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చున్నాడంట. సరే, అయిపోయింది. దేవుడు చూశాడు. మళ్ళీ ఒక్క దెబ్బ కొడితే మళ్ళీ ఏ పోస్టులో అయితే పైకి వెళ్ళాడో మళ్ళీ అదే పోస్టులో పడ్డాడు వచ్చి. స్తోత్రం. అందుకని ఇప్పుడు దేని వెళ్ళరా, మనము ప్రజలకి పత్రికలై ఉండాలి. ఆయన కనికరం చూపేది ఆయనే, కఠినం చూపేది కూడా. అందుకని ఆయన కఠినత్వం ఎల్లకాలం ఉండదు. ఆయన ప్రేమ దీర్ఘాయువు కాలం ఉంటుంది. ఆయన కోపం ఒక్క నిమిషం ఉంటుందంట. ఆ నిమిషంలో ఏం జరిగిద్దో కాబట్టి ఆయన దయనే మనము కోరుకోవాలి. అటువంటి అధికారం వచ్చాడంట ప్రభు దగ్గరికి. వచ్చి ఏమంటున్నాడు చూడండి, ఆయన మాటల వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, కుమార్తె ఇప్పుడే చావనైనదే, ఆయనను నీ వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును. స్తోత్రం అని శిష్యులు లేచి ఆయన వెంట వెళ్ళిరి. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆయన ఏం కోరుకున్నాడు? అయ్యా, నువ్వు వచ్చి నీ చెయ్యి మాత్రం ఉంచన్నాడు. కనికరం కలిగిన తండ్రి ఆ మాటలు విని ఒకచోట అంటాడు, ఇటువంటి విశ్వాసం నేను ఇశ్రాయేలులో కూడా చూడలేదంటాడు. ఏనందా? ఇటువంటి విశ్వాసం నేను ఇశ్రాయేలులో కూడా చూడలేదు. చూడండి తనకి ఎంత విశ్వాసం ఉంది. అంటే దేవుడు కనికరం కలిగాడని ఆయన దగ్గరికి వచ్చాడు. ఎందరూ ఆయన అంగీకరిస్తారో, ఎందరూ ఆయనని అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయనకి కుమారులు కుమార్తెలుగా చేయబడతారు. చూడండి, అదే మత్తయి సువార్త 20వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదువు. 20వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదువు. కాబట్టి యేసు కనికరపడి వారు కన్నులు ముట్టెను. స్తోత్రం. ఏనండా? ఆయన కనికరము. స్తోత్రం. ఏం జరిగింది అక్కడ? ఆయన వారి మీద కనికరం ఉంచాడంట. అప్పుడు ఇదే అనమాట. ఎప్పుడైతే ఆయన యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకు ఏమి చేయగోరుచున్నానని వారిని అడగగా వారు ప్రభువా మాకు కనులు తెరవలనని అనిరి. కాబట్టి యేసు కనికరం పడి వారు కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయనతో వెళ్ళిరి. స్తోత్ర. కేరళ దేశంలో ఒక ప్రధాన పూజారి. ఏ దేశం? కేరళ దేశంలో ప్రధాన పూజారి. ఆయన ఆలయంలో ఆయన ప్రధాన పూజారి. ఆయన చేసిన తర్వాతే ఏ చిన్న చిన్న పూజారులైనా వచ్చి చేయాలి. ఆయన లేకుండా ఎవరో ఒక అడుగు కూడా ముందుకి వేయరు. ఒకరోజు ఆయన ఆలయంలో అర్చనలు జరిగిస్తుండగా ఏమైందో ఏమో తెలీదు, అర్చన చేస్తానే కుప్పకూలిపోయాడు. అర్చన చేస్తానే కుప్పకూలిపోయాడు. ఏమైందో తెలీదు. ఎన్ని హాస్పిటల్ తిప్పినా కుప్పకూలినోడు ఎట్లాగా ఉన్నాడు అట్లాగా ఉన్నాడు. లక్షల రూపాయలు వదిలినా ఎక్కడ మార్పు రాలా. సరే, ఆ కేరళ దేశం నుంచి ఎక్కడో ఆ బెంగళూరు సైడ్ అక్కడ ఒక హాస్పిటల్ ఉంది, మంచి స్పెషలిస్టు, ఆయన దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పారు. తీసుకెళ్ళమని చెప్తే ఆయన అక్కడికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినాక ఆయన అన్నాడంట, అటు చావడో చెప్పాలి, అటు చావడో ఇటు బ్రతకడో, కానీ ఎప్పుడు చనిపోతాడో తెలియదు.
తీసుకెళ్ళిపోండి, డబ్బులు పెడతాం, అనవసరం అన్నారంట. సరే ఇంటికి తీసుకెళ్ళిపోయారు. తన భార్య, బిడ్డలు, కుమారులు లేరు, 3 కుమార్తెలే. ఒక కుమార్తె కూడా వివాహం చేయలే. ఈ వ్యక్తి మూల పడిపోయాడు. సరే ఏం చేయాలి? భార్య నిరాశతో చూస్తూ ఉంది. ఏంటి మాకు ఈ పరిస్థితి? మమ్మల్ని కనికరించేవాడు లేడా? మమ్మల్ని ప్రేమించేవాడు లేరా? ఎటు నుంచి మాకు సహాయం లేదు కదా, ఎందుకు బ్రతకాలి? ఈయన ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు, ఈయనతో పాటు మేము కూడా చనిపోతే మంచిది అనుకుని ఆమె అనుకుంటుందంట. ఎందుకు ఆమెకు అంత బాధ వచ్చిందంటే, కూరగాయలు తేవన్నా ఆయనే తేవాలి, పాలు ప్యాకెట్ తేవాలన్నా ఆయనే తేవాలి, ఇంట్లో ఏది కావాలన్నా ఆయనే పరుగుని వెళ్ళి ఆ కుటుంబానికి కావలసిన అవసరాలు తీరుస్తారు. మరి తన భార్య కానీ బిడ్డలు కానీ ఎన్నడూ బయటికి వెళ్ళిన వారు కాదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు కాదు. ఆ విధంగా పెంచారు తన బిడ్డల్ని, తన భార్యని. అయితే ఆమె కుమిలిపోతుందంట, ఏడుస్తూ ఉందంట. ఏమి చేయాలో దిక్కు తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు కుమార్తెల దగ్గరికి వెళ్ళి అందంట, అమ్మా ఎందుకు మనకి బ్రతుకు, ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి? ఆ దేవుడు ఎన్నో అర్చనలు చేశాడు, ఈయన ఎన్ని పూజలు చేశాడో, ఎన్ని పునస్కారాలు చేశాడో, ఎగిరేరి గంటలు కొట్టాడా, సున్నాలు తిన్నాడా, సూర్ణాలు తిన్నాడా, ఎంతమందికి శతగోపురం పెట్టి ఆశీర్వదించాడో. వాళ్ళందరూ బాగానే ఉన్నారు, మనకేంటి కర్మ? ఏంటంటే వాళ్ళందరూ బాగానే ఉన్నారు, వాళ్ళంతా ఆరోగ్యంగానే ఉన్నారు. ఇంత చేసినా ఏ దేవుడైనా అడ్డుపడట్లేదు కదా, ఏ దేవుడి మీద మనకు కనికరం లేదు. ఈ కనికరం లేని సమాజంలో మనం బ్రతకూడదు ఇక అని తల్లి నలుగురు మాట్లాడుకొని వాళ్ళు అనుకున్నారంట, పొద్దున్నే పాల ప్యాకెట్ తెచ్చుకొని కాఫీ కాసుకొని రేపు పొద్దున్నే విషం కలుపుకొని కాఫీలో ఆ మంచంలో ఉన్నవాడికి ఇచ్చి మనం కూడా తాగి చచ్చిపోదాం అనుకున్నారంట. జాగ్రత్తగా నాడు ఏమన్నాడు? తన కుటుంబం అనుకుంటుంది. సరే అట్లాగే రాత్రే అన్ని తెచ్చిపెట్టుకున్నారు. ఉదయాన్నే విషం కలుపుకున్న ఆ కాఫీని తిరగబాస్తూ ఉన్నారు. ఈ మనసులున్న పనినైనా ఇదివరకు జేబుల్లో పాకెట్ రేడియోలు ఉండేవి, తెలిసే చిన్న రేడియోలు ఉండేవి. ఇప్పుడు రేడియోలు లేవు, కనుమరుగు అయిపోయి. ఇప్పుడు నువ్వు రేడియో వినాలంటే ఇగో ఫోన్లోనే ఇచ్చాడు రేడియో కూడా. స్తోత్రం చెప్దామా? ఆ ఫోన్లోనే ఛానల్ మార్చుకొని నీకు ఇష్టమైన వినొచ్చు. ఇప్పుడు మన కారు ఉందా, మన కారుకి నేను కూర్చున్న సైడ్ యాంటీనా ఇచ్చాడు, చిన్న యాంటీనా, ఇంత ఓస్ కనపడింది చూడండి. అదేంటి, ఎందుకు ఇచ్చారు అనుకున్నారు? అది కారులో పాటలు పెట్టుకుంటాను కదా, రేడియోలో వార్తలు ఇంతకు ఇచ్చారు దాన్ని. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు లేవు రేడియోలు, ఇండ్లలో లేవు. వాహనాలకి కనెక్ట్ చేశారు, ఫోన్లకు కనెక్ట్ చేశారు. అయితే పిల్లరా, మరి చూసినట్లయితే ఇప్పుడు మన కారు కూడా ఉంటుంది, వెళ్ళేటప్పుడు చూడండి అంత యాంటీనా ఉంటుంది, దానికి చిన్న బుడుపులాగా ఇస్తాడు. అది మనం రేడియో వినాలనుకుని కొంచెం బయటికి లాగితే అన్ని వార్తలన్నీ దాంట్లో వినొచ్చు. స్తోత్ర. అటువంటి పరిస్థితులు ఆ రోజులో చిన్న రేడియో జేబులో పెట్టుకున్నాడంట. సరే కిటికీలో పెట్టుకుంటే అటేమో వాళ్ళు చనిపోటానికి విషయం రెడీ చేస్తున్నారు, చనిపోవాలనుకుంటున్నారు. ఇతగాడంట ఎటైతే పండ పెట్టారో అటే ఉన్నారు. ఎందుకో ఒక్కసారిగా ఇటు తిరగాలనిపించి తిరుగుదామని చెయ్యట్టన్నాడంట. ఆ రేడియో ఆన్ అయిపోయింది అనుకోకుండా. రేడియో ఆన్ అయ్యింది. ఆన్ అయినప్పుడు దాంట్లో నుంచి ఒక మాటలు వింటా ఉన్నాడంట. ఏ మాటలు అని అంటే, నిర్గమకాండంలో 15వ అధ్యాయంలో చూడండి ఒకసారి 25వ వచనం చదువుదాం. నిర్గమకాండం 15వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదువు. 25, 26 వచనాలు.
అధ్యాయం 15 అధ్యాయము 25-26 వచనాలు. అక్కడ నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని ఉంటుంది. నడిచినెడల ఐగుప్తులు కలగజేసిన రోగములలో ఏది మీ వద్దకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనే దాని మీద దైవజనుడు వాక్యం చెప్తున్నాడంట. ఆ వచనం తీసుకుని వాక్యం చెప్తుంటే ఈయనకి ఎక్కడో వినపడుతుందంట, నా మాట నీ ఉంటే ఐగుప్తులో ఉన్న రోగాలు ఏది నీ మీదకి రానివ్వను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడంట. అయ్యా ఎన్నెన్నో చేశానయ్యా. మనుషులు అనుకుంటున్నాడంట, కోమలో ఉన్న వ్యక్తి అనుకుంటున్నాడంట, నిజంగా నువ్వు దేవుడు అయితే నన్ను స్వస్థపరిచు, నీ మాట విని నీ సాక్షిగా ఉంటానయ్యా, ఒక్కసారి నా ఎడల నా కుటుంబం ఎడల కనికరం చూపయ్యాని లోపల అనుకున్నాడంట. ఆ వ్యక్తి ప్రార్థన కూడా చేయలే. ఏమనుకున్నాడు? కోమలో ఉన్న వ్యక్తి అట్లా అనుకున్నాడంట. అనుకున్న వెంటనే ఆ వాక్యం ముగించింది. ఆమె అని చెప్పాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకున్నాడు. ప్రభువా, ఎందరైతే ఈ వాక్యం విన్నారో అనారోగ్యాల్లో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి ప్రభువాను ప్రార్థన చేశాడంట. ఆ ప్రార్థనకి కోమలో ఉన్నవాడు కూడా ఏకీపించాడంట మనసులో. ఆమె అన్నాడు. రేడియో ఆగిపోయింది, మంచం మీద దిగ్గులు వేసి కూర్చున్నాడంట. చపలు కొడదామా? మన దేవుడు ఎవరో, మన దేవుడు ఎవరో కన్నికిర్రము కలిగిన దేవుడు. స్తోత్రం. తన కుటుంబం ఒక పక్కన మరణానికి సిద్ధమైంది. మరణమే శరణం, ఇక మనకు భవిష్యత్తు లేదు, ఇక మనకు జీవితం లేదు. మనల్ని ప్రేమించేవాడు ఆ దీపం ఆరిపోయింది. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏ దీపం అంట? మన దీపం ఆరిపోతుంది, ఇక మనకు వెలుగు లేదు అని తన కుటుంబం చనిపోతానికి సిద్ధంగా ఉంచే దేవుడు ఇక్కడున్న మంచంలో ఉన్నవాడితో మాట్లాడాడు. లేచాడు, లేచి గంతులేస్తా ఉన్నాడు. ఏంటని చెప్పని వచ్చినప్పుడు భార్య అనుకుంటుందంట, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అనుకొని వచ్చి, అయ్యా ఏంటి దీనికి కారణం ఏంటయ్యా అంటే, మా నేను చెయ్యట్టన్నాను, అనుకోకుండా రేడియో ఆన్ అయింది, దాని నుంచి కొన్ని మాటలు విన్నాను, ఆయన ఎవరో యెహోవా అంట, నేను స్వస్థపరిచేవాడిని నేనే అన్నాడు. ఆ మాటలు నేను విన్నానమ్మా. ఆ కనికరింగల దేవుడు ఎప్పుడైతే నీ మాటకు లోబడుతున్నాయని నా మనసులో అనుకున్నాను, నా మీద కనికరం చూపాడు అన్నప్పుడు వెంటనే పక్కన పాస్టర్ గారిని పిలిపించాడంట. పిలిపిస్తే వాక్యం చదివినప్పుడు, అమ్మా ఆయన ఎవరో కాదమ్మా, యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మేమేం చేయాలయ్యా అంటే, లేదమ్మా దేవుడే కార్యం చేశాడు అన్నప్పుడు వెంటనే ఆ విషంతో కలిపిన కాఫీ పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చి, అయ్యా మేము విషం తాగి చనిపోవాలనుకున్నాం, మా మరణానికి ముందే కనికరం కలిగిన దేవుడు మా కుటుంబాల్లో వెలుగు నింపాడు. హల్లెలూయా. వేదన అంతా తొలగిపోయింది, కన్నీరు తొలగిపోయింది. సమస్యలతో సతమవుతున్న ఆ యొక్క కుటుంబాన్ని దేవుడు దర్శించాడు. ఆ వ్యక్తి దేవుడిని నమ్ముకొని దగ్గర దేవుని దగ్గర 12 సంఘాలు కట్టాడు. స్తోత్రం కదా. ఎన్ని సంఘాలు? ఎవరైనా ఒక హిందూ గుడిలో ప్రథమ పూజారి రక్షణ పొందాడు, ప్రభువు నమ్ముకున్నాడు, దేవుని కనికరం తన మీద పొందుకున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే కనికరం కలిగిన వాడు. చూడండి, వారు మీద కనికరం పడి వారు కన్నులు తెరిచారు. ఆ కుటుంబం మీద కన్నులు
ఇప్పుడు దేని బిడ్డరా, అంధకారంలో వారు విగ్రహారంతో వారు హృదయం అంతా కూడా నిండిపోయిన వారు కళ్ళు తెరిచాడు దేవుడు. వారు కళ్ళు తెరిచాడు, ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎవరయ్యా అంటే కనికరము కలిగిన వాడు, కనికరం చూపగలిగిన దేవుడు. చూడండి, అదే మత్తయి సువార్త 9:36 చదువుదాం. అదే మత్తయి 9:36 చదువుదాం. అమ్మ చదువు. 9:36. ఆయన సమూహమును చూచి వారు కాపర్లేని గొర్రెల వలె చెదిరి ఉన్నారని వారి మీద కనికరం పడి. స్తోత్రం చెబుదాం. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారంట ఒక దీనస్థితిలో ఉన్న వారి మీద దేవుడు కనికరం పడాడంట. స్తోత్రం చెబుదాం. కాపర్లేని గొర్రెల మీద వారు చెదిరిపోతున్నారు, పాడైపోతున్నారు, మరణానికి లోనైపోతున్నారు, లోకంలో తన ఇష్టానుసారమైన జీవితానికి బానిసలైపోతున్నారు. అటువంటి వారిని చూసి దేవుడంట వారి మీద కనికరం పడ్డాడు. స్తోత్రం చెబుదాం. ఆయన కనికరం ఎలాంటిదంటే చూడండి, 145 కీర్తన 8-9. నేను ముగిస్తాను. 145 కీర్తన 8-9. యెహోవా దయాదాక్షిణ్యం గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాదైశ్యము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కనికర్యములో ఆయన సమస్తమైన కార్యముల మీద ఉండును. ఆయన కనికరాలు దేని మీద ఉంటాయంట చెప్పాలి. ఆయన కనికరాలు సమస్తమైన వాటి మీద ఉంటాయి. ఒకసారి అంట కానాను విందులో వివాహం జరుగుతుంది. కానాను విందులో వివాహం జరుగుతుంటే ఆ వివాహము ఇప్పుడు మనం జరిగించుకునే వివాహాలు వేరు, ఆ కాలంలో జరిగే వివాహాలు వేరు. ఇప్పుడు నూతనంగా పెళ్లి చేసుకుంటున్న వారు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వెళ్ళి అమ్మాయిని చూసుకుంటాం. చూసుకున్న తర్వాత పిల్లని అడిగితే, యారా పిల్ల నీకు నచ్చిందని అడుగుతాం. అన్నాడని కాదు, ఇటు నుంచి ఓకే, మరి మీ అమ్మాయి సంగతి కనుక్కొని అంటాం. ఆ పిల్ల తరపులు కూడా ఏం చేస్తారు, ఆ పిల్లని మెల్లికి ఈ సంగతి ఏంటి అంటారు. ఆ పిల్ల కూడా ఓకే అంటేనే అయ్యా మరి మమ్మల్ని ఎప్పుడు రామంటారు చెప్పండి అని అంటారు. లేదనుకో ఏమంటారు, అయ్యా మేము కబురు పెడతాంలే, మేము చెప్తాంలే, కొంచెం మా పిల్ల సిగ్గుపడుతుంది అని చెప్పి కొంచెం దాటేస్తారు. ఇక్కడ చెప్పేది లేదు, ఏమీ లేదు. ఎందుకని ఆ పిల్లకి ఇష్టం లేదు కాబట్టి. అదే ఇష్టం ఉంటే అయ్యా మమ్మల్ని ఎప్పుడు రామంటారు చెప్పండి. కానీ అట్లా కాదంట. ఆ రోజుల్లో వివాహము అని పెట్టుకున్న తర్వాత ఇది యూదుల ఆచారం. యూదుల ఆచారంలో ఏం జరిగిద్దంటే, వివాహం చేద్దాం అనుకున్నప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇంటి దగ్గరే విందు చేయాలంట. ఏం చేయాలి అమ్మ, నా మాటలు అర్థమవుతుందిగా. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇంటి దగ్గర విందు చేయాలంట. ఎన్ని రోజులు? 7 రోజులు చేయాలి. ఇప్పుడు అట్లా చేస్తున్నాడు ఎవరన్నా? ఇదివరకు నాయన పెళ్ళిళ్ళు అంటే చక్కగా తాటాకి పందిర్లు వేసి ఒక వారం రోజుల ముందే చుట్టాలు వచ్చి అడావుడి చేసి, ఇప్పుడు అంతా ఫ్యాషనల్ అయిపోలా. పెళ్ళిపోయానికి వస్తున్నారు, ఒక ముద్ద తింటున్నారు, ఎటువల్ల వెళ్ళిపోతున్నారు. స్తోత్రం చేద్దామా. సాయంత్రానికి ఒక పురుగు కూడా కనపాలి. ఇప్పుడు ఇదివరకు అట్ట కాదు. పెళ్ళి అంటే అంత సందడి ఉండేదో, వచ్చే చుట్టాలు పోయే చుట్టాలు. మరి పిల్లరా ఎంత గందరగోళంగా ఉండేదో ఆ రోజు. ఆ కుటుంబాలను చూసుకొని అయ్యా మళ్ళీ మనం ఎప్పుడుకో కలుగుతామరా నాయన అని చెప్పని ఆ ఆనందంలో కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు లేదు, అంతా మారిపోయింది. స్తోత్రం చేద్దామా. ఇప్పుడు ఎక్కడ ఉందా? ఏమి లేదు. ఇదివరకు ఎక్కడికన్నా ఎవరికన్నా ఏదో దూరంలో ఉన్నాడంటే బస్సులు వెళ్ళాలంటే, దూరం వెళ్ళాలంటే ఉత్తరం రాసేవాళ్ళు. అరే పెళ్ళిరా నాయన, నెల రోజుల ముందే ఉత్తరం రాసేవాళ్ళు. ఇప్పుడు అట్ట ఏం కాదు. ఆడ ఎంత దూరంలో ఉన్నా పెళ్లి కార్డు ఫోటో తీస్తున్నారు, వాట్సాప్లో పంపించేస్తున్నారు. స్తోత్రం చేద్దాం. అంత నిమిషాలను అయిపోతుంది ఇప్పుడు.
ఇప్పుడు అట్ట కాదు, అప్పుడంతా కూడా సిస్టమేటిక్ వేరుగా ఉండేది. ఏంటయ్యా అంటే పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె ఇంటి దగ్గర 7 రోజులు విందు చేసినప్పుడు ఆ విందుకి యేసుప్రభు తల్లిని కూడా పిలువబడ్డారు. యేసుప్రభు వెళ్ళాడు. అక్కడ జరిగేటువంటి సిస్టమ్ ఏంటయ్యా అంటే 7 రోజులు ద్రాక్షతోనే విందు చేయాలి, ద్రాక్ష రసంతోనే విందు చేయాలి. 7 రోజులు విందు అయిపోయిన తర్వాత ఆఖరి గ్లాస్ ఉంటుంది, ద్రాక్ష రసం గ్లాస్. ఈ ఆఖరి గ్లాసు మిగిలిన ఈ ద్రాక్ష గ్లాస్ ఉంటుంది రసము, ఈ గ్లాస్ తీసుకెళ్ళి పెళ్లి కుమార్తెకి పిల్లోడు ఇవ్వాలంట. పెద్దలందరూ వచ్చారు, అందరూ ఉన్నారు, అందరూ అక్కడ ఉన్నారు. అందరూ చూస్తుండగా ఈ అబ్బాయి చేతిలో గ్లాస్ ఆ అమ్మాయి తీసుకుంటేనే ఈ అబ్బాయి అంటే ఇష్టం, లేదంటే లేదండి. నువ్వు ఎంతన్నా ఖర్చు పెట్టావు, నువ్వు అప్పుడు ఎన్ని వేల రూపాయలైనా ఖర్చు పెట్టావు, అంత ఖర్చు పెట్టి ద్రాక్ష విందు చేసావా? ఆ పిల్ల గ్లాస్ తీసుకుంటేనే ఆ పెళ్ళి కొడుకంటే ఆ అమ్మాయికి ఇష్టమని అర్థం. ఆ గ్లాస్ తీసుకోలేదనుకో లేదైతే. అయితే అక్కడ ఏం జరిగిందంటే ఆ పిల్లకి ఇవ్వటానికి ద్రాక్ష రసం అయిపోయింది. ఏంటే ఆ పిల్లకి ఇవ్వటానికి ద్రాక్ష రసం లేదు. వేదనతో ఉన్నారా వాళ్ళు, ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్న సమయంలో యేసుప్రభు ఎంటర్ అయ్యారు. సపర్లు కదా, హల్లెలూయా. యేసుప్రభు వచ్చాడు ఆ స్థలంలోకి. ఆ కానాను విందులో యేసుప్రభు వచ్చాడు. వచ్చిన వెంటనే మయ్యమ్మ చూసి శిష్యులు పిలిచింది, అయ్యా ద్రాక్షరసం అయిపోయిందయ్యా అంటే అప్పుడు ప్రభువుకి చెప్పిందంట, అమ్మా నాతో నీకేం పని, నా టైం ఇంకా రాలేదు. సరే యేసుప్రభు వెళ్ళాడు, ఆ రాతి బాణలను చూశాడు. ఆ రాతి బాణుల అంచుల మేతకు నీళ్లు నింపమన్నాడు. అప్పుడు ఆమంది, ఆయన మీతో చెప్పింది చేయండి. ఎప్పుడైతే యేసుప్రభు వారు శిష్యుని పిలిచి అన్నాడు, అబ్బాయి ఆ రాతి బాణంలో అంచుల మేతకు నీళ్లు పోయండి. అమ్మ వినండి, ముగిచ్చేస్తాను. అంచుల మేతకు నీళ్లు పోయండి అన్నాడు. ఎప్పుడైతే నీళ్లు పోసారో ఆ నీళ్లు పోసేటప్పుడు దేవుడు ఒక్కసారిగా వాటి వైపు చూసి, ముంచేటప్పుడేమో నీళ్లు, పోసేటప్పుడు ద్రాక్షారసం, మంచి ద్రాక్షారసం తాగారు. ఆ కానాని వీధిలో దేవుడు ఉన్నాడు. ఆ పెళ్లి కుమారుడు కుటుంబం మీద దేవుడికి కనికరం చూపి అక్కడ ద్రాక్షారసం క్రొదవ లేకుండా వివాహాన్ని జరిగించాడు. స్తోత్రం చేద్దాం. అంటే మన జీవితాలలో, మన వివాహ బంధాలలో యేసుప్రభు ఉంటే అక్కడ అన్ని కనికరంగానే జరుగుతాయి, అన్ని అద్భుతంగా జరుగుతాయి. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అక్కడ కొరత ఉంది, యేసుప్రభు వచ్చేసాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన ఏమై ఉన్నాడంట, ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు, ఆయన దయాలత్వము కలిగి, యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతము కృపాతిశయము కలిగిన వాడు. ఆ యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యాల మీద ఉండును. స్తోత్రం చెబుదాం. ఆయన కనికరములు సమస్త కార్యాల మీద ఉండును. ఒకసారి అబ్రహాం కుటుంబంలో అలజడి రేగింది. ఎవరి కుటుంబంలో? అబ్రహాం కుటుంబంలో అలజడి రేగితే తన కుమారుడికి అన్నప్రసన్న జరుగుతూ ఉన్నప్పుడు, మరి ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు చుట్టుపక్కల వారు వచ్చి ఏయో కానుకలు పిల్లలకి ఇస్తారు. ఆ బొమ్మ ఇచ్చినప్పుడు ఇస్సాకు బొమ్మ లాక్కొని ఇస్మాయిల్ ఆడుకుంటున్నాడంట. ఏంటది చెప్పాలి? ఇస్సాకు చేతులు ఉన్న బొమ్మ ఇస్మాయిల్ లాక్కొని ఆడుకుంటున్నాడంట. ఆడుకుంటున్నప్పుడు అంటే ఆగారు కుమారుడు. ఇప్పుడు ఆమంది, నా కుమారుడితో వీడి పోటీయా అని అలజడ రేగి అక్కడ ఏం జరిగిందంటే ఆగారిని ఇంట్లో నుంచి పంపించేశారు. ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ తిత్తుల్లో నీళ్లు పోసుకొని ఎడారు మార్గంలో వెళ్ళిపోతా ఉంది. తాగటానికి నీళ్ళు, దప్పికైనప్పుడల్లా మంచినీళ్ళు తాగింది, తిత్తులు నీళ్ళు అయిపోయాయి. ఏం చేయాలి? మార్గంలో పిల్లోడు నోరు పెరసకట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఎడారి గాల్పులు, ఆ గాల్పులకు పిల్లరా శరీరంలో ఉన్న ఆ చెమ్మంతా కూడా ఆవిరైపోయింది. నీళ్ళు కావాలి, ఏం చేయాలి? ఏడుస్తూ ఉన్నాడు. వెంటనే ఆ పిల్లోడు బాధ తట్టుకోలేక
ఆగారంట పిల్లోని దూరంగా పడేసి, అయ్యా నీ మరణాన్ని నేను చూడలేను నా కుమారుడా అని ఏడుస్తూ ఉన్నప్పుడు ఆకాశం నుంచి దేవుడు చూశాడంట. సభలు కడదావా? నీ సమస్య దేవుడికి తెలుసు, నీ పరిస్థితి దేవుడికి తెలుసు, నీకు ఏది అవసరమో దేవుడికి తెలుసు. ఆయన కనికరం కలిగిన వాడు. దేని బిడ్డలారా, ఆయన సమస్తము ఆయన కనికరము సమస్త కార్యాల మీద ఆగారిని పిలిచాడు. చూస్తున్న దేవుడు అయ్యా అని పేరు పెట్టింది. ఏంటమ్మా అంటే, అయ్యా నా పరిస్థితి ఒక్కసారి ఆకాశం నుంచి భూమిని పెట్టెలు చీల్చడం, నీళ్ళు ఊపికొచ్చాయి, నీళ్ళు తాగింది, తన బిడ్డకు తాపించింది, ఆమె తాగింది. చూడండి, యెహోవా ఆమె మీద ఆమె బిడ్డ మీద కనికరం కలిగి ఉన్నాడు. స్తోత్రం. ఇప్పుడు రండి మరలా ఇందాక మూలవాక్యంలోకి రండి. ఆమె మీద ఆమె బిడ్డ మీద ఏం కలిగి ఉన్నాడు ఆయన? చెప్పాలి. కనికరము కలిగి. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. లోక సువార్త 7వ అధ్యాయము. ఇప్పుడు రండి 13, 14, 15 వచనాలు. కనికరం పడి చూడండి, ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పిన. స్తోత్రం. ఏమనుకో, అందరు చెప్పినట్టే చెప్తున్నాడు. ఎవరు బాబు ఎవరే, మన దేవుడు అన్నట్లుగా యేసు ప్రభువుకి చూస్తుందంట. మా వీధుల వాళ్ళు ఆ మాట చెప్పారు, నా బంధువులు ఆ మాట చెప్పారు, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు వారు అందరూ అట్లాగే చెప్పారు. అమ్మా ఏడమ్మా అని చెప్తున్నాడు. నువ్వెవరువయా? అందరు చెప్పినట్టు చెప్తున్నావంటే ఆమెతో మాట్లాడేది ఎవరో ఆమెకు అర్థం కాల. స్తోత్రం. ఎవరో వెంటనే ఆయన ఏం చేశాడంటే చూద్దాం. చూడండి, దగ్గరికి వచ్చి పాడిని ముట్టుగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడు లెమ్మో నీతో చెప్పుచున్నాననగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగినో. ఆయన అతనిని తీసుకొని సభలో ఏం చేశాడంట? అక్కడేమో ఆగారు తన కుమారు కొరకు ఏడుస్తుంటే ఆయన ఆమె మీద కనికరం పడి, ఇదిగో నీ దప్పుకి తీర్చుకొని నీ కుమారుని ఒళ్ళో పెట్టుకో. సావుకి సిద్ధమైన తన కుమారుని బ్రతికించడం, చనిపోయిన ఏమ కుమారుని బ్రతికించి, ఒక్కగాని ఒక కుమారుని బ్రతికించి తన తల్లికి అప్పగించి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అర్థమైంది ఈయన ఎవరో అనుకుందంట. ఆయన ఎవరో కాదు, కనికరం కలిగిన దేవుడు. మన బాధలు ఎన్నో ఉంటాయి, మన సమస్యలు ఎన్నో ఉంటాయి. దేని బిడ్డలేరా, నాకు ఇది చేయలేదు అది చేయలేదని మనం ఎంత బాధపడంటాం. కానీ కనికరం కలిగిన దేవుడు ఒక రోజున ఒక సమయాన్ని మనకిస్తాడు. అప్పటి వరకు మనం ఎలా ఉండాలంట? ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. స్తుతుల పైన ఆసనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. దైవమా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. దైవమా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే తండ్రి వయ్యా నీకే స్తోత్రాలు ప్రభువా. అదే కాల సమయంలో నీ సన్నిధిలో చేరి ఈ రీతిగా స్తుతించుకోటకు ఈ సమయం తరుణం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆదరించే దేవుడు అయ్యా, కనికరించే దేవుడివి, కృప చూపే దేవుడివి, మనసు రహస్యాలు వెలిగిన దేవుడు అయ్యా నీకే స్తోత్రము నాయన. శ్రమల నుంచి విడిపించే దేవుడివి, బలహీనత నుంచి విడిపించే దేవుడివి, బాధల నుంచి విడిపించే దేవుడివి, లేవనెత్తే దేవుడు అయ్యా నీకు స్తోత్రము. ఆశీర్వాదంతో నింపే దేవుడు అయ్యా, కనికరం చూపే దేవుడివి, కృప చూపే దేవుడివి, మేలు చేసే దేవుడివి, అమ్మాని పలకరించే దేవుడివి. నువ్వు చూపించినంత ప్రేమ ఈ లోకంలో ఎవరు చూపించలేరు ప్రభువా. ఆదాయ దేవానికే స్తోత్రం నాయన. నీకు వందనాలు తండ్రి. నువ్వు తప్పితే మాకేరే దేవుడు ఎవరు లేరు ప్రభువానికి స్తోత్రం నాయన.
నీ ప్రేమ గొప్పదయ్యా, నీ కృప గొప్పదయ్యా, నీ యొక్క నా తండ్రి ఆత్మ గొప్పది ప్రభువానికి స్తోత్రము. నిన్ను నమ్ముకున్న బిడ్డలను ఎన్నటికీ ఎప్పటికీ త్రోసివేసే దేవుడు కాదు ప్రభువా. ప్రభువా అని పిలుస్తున్నప్పుడప్పుడు అమ్మా అని పలకరించే దేవుడు అయ్యా. నీ కృప చూపమని కోరుకుంటున్నాను, నీ ప్రేమ చూపమని కోరుకుంటున్నాను, నీ దయ చూపించమని కోరుకుంటున్నాను. నీ ఆదరణ కావాలి ప్రభువా, నీ నెమ్మది కావాలి తండ్రి, నీ ఆత్మ కావాలి యేసయ్యా, నీ కృప కావాలి యేసయ్యా. నీకు స్తోత్రము నాయన. నా తండ్రి ప్రార్థనలో జారిపోతే మమ్మల్ని సరిచేసి వాడుకో. ఆ తండ్రి నీ కృప చూపించమని కోరుకుంటున్నాం ప్రభా. నిరీక్షణలో జారిపోతే పడిపోతే నా యేసయ్య నిలబెట్టమని కోరుకుంటున్నాం తండ్రి. పాటలు పాడే స్వరము, వాక్యం వినే మనసు, ప్రార్థన చేసే జ్ఞానం మా అందరికి దయచేయమని కోరుకుంటున్నాం ప్రభా. మీ దాసులు మా మధ్యకు తీసుకొచ్చారు తండ్రి, వాక్యం విభజించడానికి మీ యొక్క దాసుడు పక్షాన మీరు ఉండి వేద్యమాడుతూ నడిపించి అయా నా తండ్రి తన నోటికి మీరు బోరుగా ఉండి మాట్లాడిన విధానానికై వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకే ఎన్ని స్తుతులు నీకు చెప్పుకున్నా నీరుడం తీరదు యేసయ్యా. నీకు స్తోత్రము నాయన. మా కొరకు ప్రాణం ఇచ్చా దేవా, మా కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు మా కొరకు కార్చిన దేవా. అయా నీ రక్త ప్రోక్షణ మమ్మల్ని కాపాడిన యేసయ్యా, మమ్మల్ని బ్రతికించిన యేసయ్యా, మమ్మల్ని ఆదరించిన యేసయ్యా. నీకే స్తోత్రము నాయన. ఈ ప్రాంతాన్ని బట్టి, గ్రామాన్ని బట్టి, ఈ బిడ్డలను బట్టి అయా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని నడిపించండి. నువ్వంటే గుర్తించని ప్రజలకి నా తండ్రి అయా రక్షణలోకి తీసుకురమ్మని కోరుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు. రాలేని బిడ్డలకు మరొక సమయాన్ని దయచేయండి. వచ్చిన మా జీవితాలకు నా తండ్రి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని చెద తీర్చమని కోరుకుంటున్నాను ప్రభా. మా బ్రతుకు దినమ మార్గములన్నీ మీరే సరళం చేసి నడిపించండి. మీ దాసుల కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయా మీ దాసరాలను కూడా జ్ఞాపకం చేసుకో, కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు స్తోత్రం. ఇక్కడ తల వంచిన బిడ్డలందరిని బట్టి జ్ఞాపకం చేసుకో. వాళ్ళకొండ అవసరాలు అక్కర్లు మీరు తీర్చండి. బలహీనత వింటే తీసివేయండి ప్రభా. స్వస్థపరచండి తండ్రి. నీకు స్తోత్రం. మీ కుడి హస్తంతో దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మా జీవితాలన్నీ కూడా నీ యొక్క రెక్కల నీడలో నా ప్రభా దాసి కాపాడమని కోరుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా ఈ ప్రాంత ప్రజలను బట్టి జ్ఞాపకం చేసుకో. ఏ స్థలంలో నీవుంటావో, ఏ గృహంలో నీవుంటావో, ఏ పట్టణంలో నీవుంటావో ఆ పట్టణానికి, ఆ గృహాలకి, ఆ యొక్క మనసులకి నా తండ్రి చలనం లేదని చలవించిన దేవానికి స్తోత్రము నాయన. నువ్వు కావాలి తండ్రి. నీకు స్తోత్రము. ఈ లోకంలో నా ప్రభా వేరుగా నీకు దగ్గరగా బతకటానికి నా తండ్రి తగిన ఆలోచన మాకు దయచేయండి. సులోమన్ రాజుకైతే నీ జ్ఞానం ఇచ్చారు ప్రభా, అట్టి జ్ఞానం మా అందరికి దయచేయమని కోరుకుంటున్నాను ప్రభా. ఆయా బిడ్డలందరిని బట్టి జ్ఞాపకం చేసుకో. వాళ్ళ కుటుంబాలలో నెమ్మదిని దయచేయండి, శాంతి సమాధానంతో నింపండి, ఐక్యత ప్రేమతో నింపండి ప్రభా. అయా పెంట కుప్ప మీద దీనులను నా ప్రభ లేవనెత్తే దేవుడు, ఐశ్వర్యంగా మార్చగల దేవుడు నువ్వు నా తండ్రి. నువ్వు ఉన్నతమైన దేవుడు అయ్యా. నీ ఉన్నతమైన కార్యాలు మా పట్ల చేసి నీ కృపను మెండుగా దయచేయమని కోరుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరే ఆదరించి నడిపించి బలపరచమని చిన్న విజ్ఞాపన, ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధిలో చేర్చుకొని సమాధానం అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత